గత 4-5 రోజుల నుంచి నడుస్తున్న చర్చ మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని అవ్వబోతున్నారని సో ఆ విధమైనటువంటి చర్చలు ఆయనతో జరిగాయని ఆయనకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారని రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న ఒక బ్లడ్ క్యాంపు ప్రోగ్రాంలో చిరంజీవి గారు తాను రాజకీయాల్లోకి రానని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే అసలు ఇంత చర్చ ఎందుకు జరిగింది, రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారి మధ్య సంభాషణ ఏమొచ్చిందని ఒకసారి కనుక డెప్త్కి వెళ్తే, చిరంజీవి గారు గత 4 రోజుల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నివాసంలో చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలో అనేకమైనటువంటి విషయాలు చర్చకు వచ్చాయని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూస్తే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యల్ని చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారని, అదేవిధంగా అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రమ్మని చెప్పేసి ఆహ్వానించారని. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. 70 లక్షలకు పైచిలుకు ఓట్లను సాధించింది. 18 అసెంబ్లీ స్థానాలు సాధించింది. దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు 1000 ఓట్లు మైనస్ తోటి ఓడిపోయినటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి రాజకీయంగా చాలా ఆదరణ, చాలా బలం ఉందన్నటువంటి మాట వాస్తవం. ఈరోజు చిరంజీవి గారి రాజకీయ వారసుడిగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తన ప్రస్థానం కొనసాగుతున్న మాట వాస్తవం. ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి చాలామందిలో 50% ఆనాడు ప్రజారాజ్యం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు, 3వ ప్రత్యామ్నాయాన్ని కావాలని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తులే ఈరోజు జనసేన పార్టీలో కూడా జనసేన అధినేతతో ట్రావెల్ అవుతున్న మాట వాస్తవం. సో కాబట్టి చిరంజీవి గారికి ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి అనుచరగణం, అభిమానగణం ఉన్నమాట వాస్తవం. సో ఆయన సినిమా కలెక్షన్స్ చూసుకుంటే ఎక్కువగా నైజాం ఏరియాలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఇప్పటికీ కూడా అదే అభిమానం చిరంజీవి గారి మీద లేకపోలేదు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితులు, పరిణామాల మధ్య చిరంజీవి గారు మరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజ్యసభకి ఎంపిక అవ్వటం, సో ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన పనిచేయటం, అంటే కాంగ్రెస్ పార్టీతోటి చిరంజీవి గారికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి మాట వాస్తవం. తన రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తిగా చిరంజీవి గారు ఉపయోగించుకున్నారు, అదేవిధంగా ప్రజలకు సేవ చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో కాబట్టి చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక బాండింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ తర్వాత చిరంజీవి గారు మరి ఏ రాజకీయ పార్టీలోకి చేరలేదు, ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటికీ, పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినప్పటికీ, ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ మరి అక్కడ 21 స్థానాలు 21 సంపాదించినప్పటికీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అఫీషియల్గా ఎక్కడ కూడా చేరలేదు. అయితే తన తమ్ముడు రాజకీయంగా ఎదగాలని, తన తమ్ముడు ముఖ్యమంత్రి అవ్వాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని గతంలో అనేక సందర్భాల్లో అన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారి యొక్క రాజకీయ ప్రస్థానానికి సంబంధించి మొన్న జరిగిన డిస్కషన్ ఏంటనే దాని గురించి కనుక మాట్లాడితే, సో ఆయన ఏ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ తర్వాత మళ్ళీ ఎక్కడ యాక్టివ్ అవ్వలేదు, ఎక్కడ ఏ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు, ఎక్కడ కూడా ఆ పార్టీ తరపు నుంచి ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేదు. అయితే గత సంవత్సరం చూస్తే చిరంజీవి గారు మరి ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఆయన అటెండ్ అయితే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, సో బీజేపీ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరితోటి చిరంజీవి గారు చాలా ఆనందంగా గడిపారు. అయితే అప్పుడు అందరూ ఏమనుకున్నారు, చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపునిస్తూ ఉంది, మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంది, మెగా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలుసు అని చెప్పేసి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజున మరి మోదీ గారు వచ్చి మరి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఆలింగనం చేసుకోవటం, వాళ్ళిద్దరి చేతుల్ని పైకెత్తి ఒక విక్టరీ సింబల్ రాష్ట్ర ప్రజలకు చూపించడం, అంటే మెగా కుటుంబంతో నేను ఉన్నాను అని చెప్పేసి, వీళ్ళకి నా అండదండలు ఉంటాయని చెప్పేసి ఆయన ఇచ్చిన ఇండికేషన్ ఏదైతే ఉందో అప్పుడు కూడా అందరూ అనుకున్నారు చిరంజీవి గారికి బీజేపీ నుంచి ఆయనకు ఒక ఆఫర్ ఉంది, రాజ్యసభ ఇస్తానికి బీజేపీ సిద్ధంగా ఉంది, సో కేంద్ర మంత్రి
మంత్రి పదవి కూడా చిరంజీవి గారికి బీజేపీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో తద్వారా అటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, ఆయన తర్వాత సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి వాడుకోవచ్చు. అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా మెగా కుటుంబానికి పట్టుంది కాబట్టి చిరంజీవి గారిని కనుక తీసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి తెలంగాణ 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పేసి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు. అయితే 4-5 రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారితో, ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అయితే చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రమ్మని అడిగారంట. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో నుండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ గారు ఆయన హఠాన్ మరణం చెందటం, ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలకి మరి నోటిఫికేషన్ రావటం, ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉండటం ఏదైతే ఉందో, సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సో చాలామంది పోటీ పడతా ఉన్నారు. అలాగని ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కూడా అభ్యర్థిని అధికారికంగా ఇక్కడ డిక్లేర్ చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి గారిని జూబ్లీ హిల్స్ బరిలోకి రేవంత్ రెడ్డి గారు దిగమని ఆహ్వానించారంట. అయితే ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు దాదాపు ఇక్కడ 60% ఉన్నారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో అదేవిధంగా చిరంజీవి గారికి మంచి పట్టు ఉంది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా బస్తీలు ఉన్నాయి. బస్తీల్లో చిరంజీవి గారికి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఆయన మళ్ళీ ఒకసారి యాక్టివ్ అయ్యి ప్రతి బస్తీ కూడా ఆయన వెళ్ళి అందరినీ కలిసి మాట్లాడితే ఈజీగానే వర్కౌట్ అవుతుంది, అంత కష్టమైన పనేం కాదు. అందులోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్లో బరిలోకి దిగితే ఇక్కడ కూటమి పార్టీలు పోటీ చేయాలనేటువంటి ఆలోచన విరమించుకుంటాయనేటువంటి ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సో ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించితే తెలుగుదేశం, జనసేన కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందే. ఆ విధంగా వాళ్ళు సెట్ చేసుకొని ఎన్నికల్లో దిగుతారు. సో చిరంజీవి గారిని కనుక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కనుక దించితే సో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి ఓటేస్తారన్న ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారంట. ఇక ఒక బీఆర్ఎస్ పార్టీని మాత్రమే వారు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి సపోర్ట్గా ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరు కూడా అంత యాక్టివ్గా ఇక్కడ పనిచేయరు. ఉన్నప్పుడు కూడా సెటిలర్స్ అందరూ ఆయనకే ఓటేస్తారనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని పోటీ చేయమని చెప్పేసి అడిగారనేటువంటి వార్తలు అయితే వచ్చిన మాట వాస్తవం. అయితే తాను ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పేసి, అదేవిధంగా హోంమంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చిరంజీవి గారికి ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారితో మాట్లాడారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మొత్తానికి మరి ఉప ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా అనేది అయితే ప్రశ్నార్థకమే. అయితే చిరంజీవి గారు లాంటి వ్యక్తులను కనుక జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలోనే కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ తీసుకొని మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర మంత్రిగా ఆయనకి అవకాశం ఇవ్వటం పెద్ద గొప్ప విశేషం కూడా ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఆయన కావాలి అనుకుంటే రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో కలిసి మాట్లాడగలరు. సో కాబట్టి ఆ స్థాయి పరిచయాలు, ఆ స్థాయి ప్రజల్లో ఒక పట్టు చిరంజీవి గారికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అయితే చిరంజీవి గారిని అయితే ఆహ్వానించారనేటువంటి ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆఫర్ని చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 3-4 రోజుల్లో పెద్ద ఎత్తున చిరంజీవి గారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బై ఎలక్షన్స్లో పోటీ చేస్తారనే ప్రచారం ఎప్పుడైతే 3-4 రోజులుగా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రచారం ఊపందుకుందో, మరి దానికి సంబంధించి చెక్ పెట్టడానికి చిరంజీవి గారు నిన్న ఏదైతే బ్లడ్ క్యాంప్ జరిగిందో హైదరాబాద్లో, అక్కడ ఆయన చాలా సున్నితంగా చెప్పారు, నేను రాజకీయాల్లోకి రాదలుచుకోవట్లేదు, నేను అందరవాడిగా ఉందామనుకున్నాను, నాకెందుకో ఈ రాజకీయాలు నా ఒంటికి సరిపడవని చెప్పేసి నాకు అనిపించింది అని చెప్పేసి చాలా సున్నితంగా చెప్పారు. అయితే ఒకటి మాట మాత్రం వాస్తవం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే చిరంజీవి గారిని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఆయన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి నిలవమని చెప్పడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, గతంలో ఒక పార్టీ ఉంది ఆయనకి, 18 స్థానాలు 70 లక్షల ఓట్లు సంపాదించారు చిరంజీవి గారు. అందులోనూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, శేర్లింగంపల్లి కానీ, జూబ్లీ హిల్స్ కానీ, కూకట్పల్లి కానీ, ఈ నియోజకవర్గాలు సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారికి అది ఒక పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ఆయన జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దిగితే
ఆయన తమ్ముడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉండదు. సో చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు రారు, ఇక బీజేపీని కూడా ఇన్యాక్టివ్ చేసేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చి చిరంజీవి గారిని ఓడించడానికి టీడీపీ జెండాలు కనుక ఇక్కడ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వ్యూహాత్మకంగా చిరంజీవి గారిని బరిలోకి దింపితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో చిరంజీవి గారిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన్ని అసెంబ్లీకి తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఉండటం అయితే ఆ ఆలోచన అయితే గొప్పదే. ఎందుకంటే చాలా తెలివైన ఆలోచన కూడా, అది చాలా ఈజీగా నెగ్గేటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత కాస్త సానుభూతి ఉంది, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే బరిలో నిలుస్తారో వారికే గెలుపు అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. సో ఇప్పుడు అది ఎదుర్కోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి పట్టున్నట్టు, గెలవకపోతే మళ్ళీ ప్రజలకు నెగిటివ్ ఇండికేషన్ వెళ్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం, ఆయనే అంత యాక్టివ్గా లేడు, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జనాల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది కత్తి మీద సాము, బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు కైవసం చేసుకోవటం అనేది ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ చతురతకు, ఆయన నాయకత్వానికి ఒక సవాల్గా ఉంది. సో కాబట్టే చిరంజీవి గారిని అడుగుంటారు. సరే, చిరంజీవి గారు కనుక సున్నితంగా తిరస్కరించకుండా కనుక ఆయన ఓకే కనుక చెప్పినట్లయితే తెలంగాణ రాజకీయం అయితే మరో మలుపు తిరిగేది, అందులో డౌటే లేదు.